సామెతల గ్రంథములో 15వ అధ్యాయములో 15వ వచనము చదువుకుందాం. బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు. బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు. కొంతమంది వారి దినములన్నీయు శ్రమకరములే. బాధపడువాని దినములు అంటే ఎన్ని దినములు గడిచిపోతున్నవో ఐగుప్తు దేశములో, అలాగ దినములు వారములు సంవత్సరములు 400 ఏండ్లకు పైగా శ్రమగల దినములే గడిచిపోయాయి వారి జీవితంలో. సంతోషం అనేది ఎప్పుడు కలిగింది అంటే ఎర్ర సముద్రం దాటాక, ఆవలి ఒడ్డుకు చేరాక, మిరియాము గారు తన ఆనందాన్ని వ్యక్తము చేయడానికి తంబురు చేత్తో పట్టుకొని నాట్యమాడుతూ పాటలు పాడేటప్పుడు ఆమెతో పాటుగా ఎంతో సంతోషపడ్డారు ఇశ్రాయేలులందరూ. బహుశా లక్షలాది మంది ఒక్కసారి సంతోషపడిన సందర్భం బహుశా ఎక్కడ ఉండదేమో. ఒకే చోటున లక్షలాది మంది, అన్ని లక్షల మంది. పెద్ద పెద్ద క్రైస్తవ సమావేశాల్లో కూడా 1,00,000 మంది వచ్చారు అంటారు. కొన్నిసార్లు 2 లక్షల మంది వచ్చారంటారు. ఇంకా ఎక్కువ లక్షలు చెప్పుగలిగితే చెప్పుకోవచ్చు. కానీ వారెంతమంది? కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం 27 లక్షల మంది, కొంతమంది 35 లక్షల మంది అంటున్నారు. రమారమి 30 లక్షల మంది ఒక్కసారిగా పండుగ చేస్తే ఎలాగుంటుందంటారు? ఏ క్రిస్మస్లోనైనా ఈనాడైనా 30 లక్షల మంది ఒక్క చోటున చేరి క్రిస్మస్ పండుగ చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. సముద్రము దాటిన రోజున, శ్రమలు దాటుకొని వచ్చిన రోజున, శత్రువులను దాటుకొని వచ్చిన రోజున, మరణించవలసిన వారు మరణమును దాటుకొని బ్రతికి ఒడ్డెక్కిన రోజున వారి చేతిలో ఉన్నటువంటి వాయిద్యాలు, మిరియాము తమ్మురు పట్టుకున్నారు. మిగిలిన వారి చేతిలో కూడా ఏమైనా వాయిద్యములుంటే ఆ వాయిద్యములతోనూ నాట్యమాడుచు గొంతెత్తి సంతోషముగా ఉన్నప్పుడు గొంతెత్తి పాడతాం. సంతోషముగా ఉన్నప్పుడు గొంతెత్తి కేక వేస్తాము, చప్పట్లు కొడతాము. బహుశా వారి సంతోషాన్ని ఎన్నెన్ని రీతులుగా వ్యక్తము చేశారో సంతోష హృదయము ఆ విధముగా ఉంటుంది.